2,70,000 కోట్లు ఇచ్చిన ఇదే ప్రభుత్వం కరెంట్ ఛార్జీలు పెంచింది, ఆర్టీసీ ఛార్జీలు పెంచింది, రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది, ఆస్తి పన్ను ఏటా 15% చొప్పున పెంచుతూ ఉంది. కందిపప్పు, ఉప్పు, పప్పు అన్ని రేట్లు పెరిగాయి. మీరు పెంచిన ధరల ప్రకారం చూసుకుంటేనే దాదాపు 1,30,000 కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. మీరు పెంచిన వాటి మీదనే ₹2 ఉండే పెట్రోలు వ్యాటుని ₹4 చేయటం, పెట్రోల్ మీద రోడ్ ట్యాక్స్ అని లీటర్కు ₹1 వేయడం, అలాంటివన్నీ కలుపుకుంటే దీనికి ఏమంటారు? సరే, ఒకటి చంద్రశేఖర్ గారు, మీరు చెప్పే దాంట్లో అయితే 1,20,000 కోట్లు ఎంతో అన్నారు. నేను దేనికి ఏకీపించట్లా, నేను పూర్తిగా విభేదిస్తున్నా మీరు చెప్పేటువంటి ఆ లెక్కలతో. రెండవది, కరెంటు ఛార్జీలు మీరు పెంచారని చెప్పి మాట్లాడుతున్నారు. కరెంటు ఛార్జీలు ఎందుకు పెంచాల్సి వచ్చింది? కరెంటు ఛార్జీలు ఎలా పెంచుతారు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి లేదా ఆ శాఖకు ఉన్నటువంటి అప్పులు చంద్రబాబు నాయుడు గారు ఉండగా 5 ఏళ్లలో మీరు లెక్కలు తీసుకోండి. ఆయన 5 ఏళ్లలో దాన్ని 22,000 కోట్ల రూపాయలు విద్యుత్ శక్తి బయట నుంచి కొనుగోలు చేసిన వారికి కట్టాల్సినటువంటి అప్పులు కట్టకుండా, అంటే ఏదైతే డిమాండ్ సప్లై డిఫరెన్షియేషన్లో బయట నుంచి ప్రైవేట్ కంపెనీల నుంచి ఎన్టీపీసీ నుంచి కొనుగోలు చేసినటువంటి కరెంటు అప్పు 22,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి అప్పచెప్పెళ్ళాడు. కంపెనీలన్నీ కూడా ఏది ఎలక్ట్రిసిటీ కంపెనీలన్నిటి మీద ఉన్నటువంటి అప్పులు దగ్గర 30,000 చిల్లర నుంచి 80,000 కోట్లు 5 ఏళ్లలో 30,000 చిల్లర తనకి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రాష్ట్రం వీడేప్పటికి తనకు అప్పచెప్పినప్పుడు రాష్ట్రం వీడి 14లో 30,000 చిల్లర కోట్లు ఉన్నటువంటి విద్యుత్ శాఖ ఉన్నటువంటి అప్పులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొచ్చినటువంటి అప్పులు అది 30,000 చిల్లర నుంచి 80,000 కోట్లకు తీసుకెళ్ళాడు. అట్లాగే రైతు అంటే రైతులకు ఫ్రీ పవర్ ఇచ్చినటువంటి డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిసిటీకి కట్టాల్సినటువంటి అప్పులు సుమారుగా 8,000 కోట్ల రూపాయలు కట్టకుండా వెళ్ళిపోయాడు. అంటే విద్యుత్ శాఖను కుదేలు చేస్తే ఏదైతే ఎప్పటి నుంచో జగన్మోహన్ మేము రాకముందు నుంచే ఉన్నటువంటి సిస్టమ్ ఏదైతే ఉందో ప్రొసీజర్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ, ఆ రెగ్యులేటరీ అథారిటీ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం మీ అప్పులు ఎంత ఉన్నాయి పట్టండి అని చెప్పి అడుగుతారు. అడిగిన తర్వాత ఈ అప్పులు తీర్చడానికి ఏదైతే మరీ ప్రత్యేకించి పాత ఇది విద్యుత్ కొనుగోలు చేసినటువంటి బకాయిలు తీర్చడం కోసం అయినటువంటి ఆ 22,000 కోట్ల రూపాయలు కంపెనీకి ఉన్నటువంటి అప్పులు తీసేయండి, కానీ 22,000 కోట్ల రూపాయల అప్పుల్ని కడితే కానీ కుదరదని పరిస్థితుల్లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ అది క్వాషీ జ్యుడిషియరీ బాడీ, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి గారు దానికి ఉంటాడు. పబ్లిక్ హీరింగ్లు జరుగుతాయి. ఆయన ఆన్లైన్లో అభ్యంతరాలు తీసుకుంటాడు, సజెషన్స్ తీసుకుంటాడు, అలాగే వ్యక్తిగతంగా తీసుకుంటాడు. ఆయన ఇచ్చినటువంటి తీర్పు మేరకే విద్యుత్ ఛార్జీ పెంచాలి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నాం, క్యాబినెట్ తలుచుకున్నాం రేట్లు పెంచేటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేదు. అదొకటే కాకుండా 2019 సంవత్సరానికి వచ్చేప్పటికి మోడీ గారి ప్రభుత్వం కొత్తగా చట్ట సవరణ చేసింది. చట్ట సవరణ ప్రకారం ఏంటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే కరెంటు కొనుక్కోవాలంటే బ్యాంకు గ్యారంటీతో మాత్రమే కొనాలి. అప్పటి వరకు ఉన్నటువంటి అప్పులు తీర్చిన తర్వాత మాత్రమే వాడి దగ్గర కొనాలి. అప్పుకి అమ్మటాకి లేదు, అప్పుకి కొంటాకి లేదు. ఇది చట్టం చేసింది. ఆ స్థితిలో మరి ఏం చేస్తారు? చంద్రబాబు నాయుడు వినండి, నేను విడమర్చి మీరు ఎంతసేపు పెంచామన్నారు. ఎందుకు పెంచాల్సి వచ్చింది? గతి లేక పెంచాల్సి వచ్చింది. చట్టాలు ఒత్తిడి చేయబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్ సప్లైలో మాకు ఎక్కడ డిమాండ్ అధికంగా ఉండి సప్లై తక్కువగా ఉన్నప్పుడు మరి ఏం చేయాలి? బయట నుంచి కరెంటు కొనాలి. కరెంటు కొనాలంటే 2014 నుంచి 19 దాకా అప్పు కరెంట్ అమ్మేవాళ్ళు ప్రభుత్వాలు అప్పు కరెంటు కొనేవి. కానీ 19లో మోడీ గారి ప్రభుత్వం అప్పుకి కరెంటు కొంటాకి వీల్లేదు, నువ్వెంతైనా సరే బ్యాంకు గ్యారంటీ ఇచ్చి మాత్రమే కొనాలి. మరి ఎక్కడి నుంచి తెస్తారు? మోడీ చెప్పారు, అందుకోసం. మోడీ కాదు, చట్టం చెప్తుంది. మోడీ ఎవరు? వ్యక్తిగతంగా మోడీ ఎవరు? కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తయారు చేసింది. ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది. అసలు కేంద్రం చట్టం చట్టం మీరు వెళ్ళతగ్గలేదు కదా. మరొకటి మీరు చెప్పేది నిత్యావసర సరుకులు రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. ఇది ఎంత అమానుషం అంటే, ఈ మాట ఎవరు మాట్లాడినా కూడా నిత్యావసర సరుకులు జగన్మోహన్ రెడ్డి గారు పెంచాడని చెప్పని మాట్లాడటం. మీ ఇష్టం వచ్చింది వెళ్తాం, సరదాకి తీసుకుందాం, సరదాకి మమ్మల్ని విభేదించేటువంటి రాజకీయంగా మా నాశనాన్ని, మా పతనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాశనాన్ని, పతనాన్ని కోరుకునేటువంటి ప్రియా పచ్చడి, ప్రియా ఆయిల్, ప్రియా సరుకులు, లేదు హెరిటేజ్ సరుకులు, మీ ఇష్టం. ఏ రాష్ట్రానికైనా వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో ఏ రేటు ఉంది, తెలంగాణలో ఏ రేటు ఉంది, తమిళనాడులో ఏ రేటు ఉంది, కర్ణాటకలో ఏ రేటు ఉంది చూద్దాం. అదే దాంట్లో కందిపప్పు ఎంత ఉంది, ఉప్పు ఎంత ఉంది, పప్పు ఎంత ఉంది, బియ్యం ఎంత ఉన్నాయి, మీ ఇష్టం. ఏ చంద్రబాబు నాయుడు గారే కదా హెరిటేజీ. ఆ స్టోర్స్కి వెళ్దాం పదండి. ఆయన ఇప్పుడు దాన్ని ఫ్యూచర్కో దేనికో అమ్మాడు కదా, ఇద్దరు కలిసి జాయింట్గా చేస్తున్నారు కదా, ఆ షాపులకి వెళ్ళి తీసుకుందాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రేటు పెంచితే చంద్రబాబు నాయుడు గారి దుకాణంలో, రామోజీరావు గారి దుకాణంలో అక్కడ ఎక్కువ ఉండి సరిహద్దు దాటంగానే హైదరాబాద్లో తక్కువ ఉండాలి, బెంగళూరులో తక్కువ ఉండాలి, ఒరిస్సాలో తక్కువ ఉండాలి కదా. మరి ఎందుకు తక్కువ ఉండలేదు? రేషన్ కార్డుల మీద నెలకి 2 కేజీల కందిపప్పు అంతకుముందు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దాన్ని 1 కేజీ చేశారు. ఆ 1 కేజీ ధర టీడీపీ ఉన్నప్పుడు 40 రూపాయలు ఉండేది, వైసీపీ వచ్చినాక 67 రూపాయలు అవుతుంది. రేషన్ షాపులు నిర్వహించేది మాత్రం ఏపీ గవర్నమెంటే, హెరిటేజ్ కాదు, ఇంకొకళ్ళు కాదు. చంద్రశేఖర్ గారు ఒక మాట, పౌర సరఫరాల శాఖ తెలంగాణలో కానీ, ఆంధ్రాలో కానీ, లేదా భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కానీ ఏదైనా సరుకులు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి? బియ్యం కాకుండా మిగతా సరుకులు ఎప్పుడు ఇస్తూ ఉంటాయి? బయట ప్రైవేట్ మార్కెట్కి బాగా ఎక్కువగా రేటు పెరిగిపోతున్నప్పుడు, ప్రజలకు అందుబాటు కంటే కూడా ఎక్కువ రేటుకి వెళ్ళిపోతున్నప్పుడు, అప్పుడు ప్రజల మీద భారం తగ్గించడం కోసం ప్రభుత్వం రేషన్ కార్డు మీద రేషన్కి మనిషికి కేజీ 2 కేజీలో మార్కెట్లో ఎక్కువ రేటు ఉన్నప్పుడు అది ఇస్తూ ఉంటుంది ప్రెడిక్ట్ చేసి. మార్కెట్లో మామూలు రేటే ఉన్నప్పుడు అది ఇవ్వదు. ఉల్లిపాయ పెరిగిపోతూ ఉంది అనుకోండి, మీరు గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ, కంబైన్డ్ స్టేట్లో కానీ ఉల్లిపాయ రేటు పెరిగిపోతున్నప్పుడు, ఉల్లిపాయ షార్టేజ్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఉల్లిపాయలు కొనుక్కొచ్చి సబ్సిడీ రేటుకి రేషన్ కార్డు మీద మార్కెట్ యార్డులో, రైతు బజార్లో ఉల్లిపాయలు ఇస్తుంది. లేదా చింతపండు రేటు పెరిగిపోతుంటే చింతపండు ఇస్తుంది. కందిపప్పు రేటు పెరిగిపోతుంటే బయట మార్కెట్లో, ప్రైవేట్ మార్కెట్లో కందిపప్పు సప్లై చేస్తుంది సబ్సిడీ రేటు మీద. సబ్సిడీ రేటు మీద ఎప్పుడు ప్రభుత్వాలు సప్లై చేస్తాయంటే అబ్నార్మల్గా ప్రైవేట్ మార్కెట్లో రేటు పెరిగిపోతున్నప్పుడు ప్రజల మీద భారం తగ్గించడం కోసం నిత్యావసర సరుకులు సప్లై చేస్తాయి.